నిర్మల్ పట్టణాన్ని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టూరిజం శాఖ ఎండీతో కలిసి శ్యామ్గఢ్ కోటను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. శ్యామ్గఢ్, బతీస్గఢ్ కోటల అభివృద్ధికి సుందరీకరణ పనులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కోటలకు పర్యాటక సొగసులు అద్దేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం ప్రశాంతి, టూరిజం శాఖ ఎండీ మనోహర్ రావు, జేసీ భాస్కర్ రావు, అర్బన్ ఫారెస్ట్రీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఓఎస్డీ కృష్ణ, టియుఎఫ్ ఐడిసిఎస్ ఈ శేషగిరిరావు, డిఈ సంతోష్ తదితరులు ఉన్నారు. చైన్ గేట్ ఉండేది అంటే రాత్రికి ఆ గేట్ బంద్ చేస్తే ఇక తిరుగుల కందకం ఉంటుంది. నేను రాయచూరు కాడ చూసినాను. ఈ కందకం దాటి ఎవరు కూడా శత్రువులు ఇక లోపల రాలేరు. ఇక మెయిన్ గేట్ ఏమో అక్కడ చైన్ గేట్ అనేదేమో ఆ డోర్ బంద్ చేసి లాకేసేవారు. మరి పూర్వం అటువంటి చరిత్ర గల యొక్క నిర్మల్లో మరి మనం నిర్మల్ జిల్లా కేంద్రం అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మల్ జిల్లా కూడా కావాలన్న వాళ్ళ సంకల్పంతో ఇచ్చినప్పుడు మరి పురాతనమైనటువంటి కోటలను తిరిగి ఇక్కడ ప్రజలందరికీ మరి తెలియజెప్పాలి, దీన్ని ఆస్వాదించాలని చెప్పే ఉద్దేశంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్వైజర్ క్రాంతి గారు, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు, ముఖ్యంగా వారు మరి ఇక్కడే చదువుకొని ఈ ప్రాంతంలో మంచి సంబంధాలు ఉన్నటువంటి మనోహరరావు గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇంకా స్పెషల్ అడ్వైజర్ శేషగిరిరావు గారు, మరి అది పట్టణ ప్రముఖులందరూ, మరి ఇతర అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంజనీర్ గారు, మరి మేమందరం మా అందరి ఆలోచన ఈ ప్రాంతం అంతా కూడా టూరిజం పరంగా బాగా అభివృద్ధి చేయాలి. టూరిజంకు మంచి ఇక్కడ బ్యాగ్ ఉంది. ఇక్కడ నిర్మల్ హెడ్ క్వార్టర్ తీసుకుంటే కుంటాల వాటర్ఫాల్, పొచ్చర వాటర్ఫాల్, సరస్వతి దేవాలయము, శ్రీరామ్ సార్ ప్రాజెక్టు, నిర్మల్ పెయింటింగ్ అండ్ కొయ్య బొమ్మలు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు టైగర్ కవాల్ టైగర్ జోను, కడెం ప్రాజెక్టు, సాదర్మాట్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఒక 2 days ఇక్కడ ఉండి మంచి బ్రహ్మాండంగా ఇక్కడ వాళ్ళు టైంపాస్ చేయడానికి, సెలవులలో పిల్లలతో కుటుంబంతో వచ్చి ఇక్కడ మనము వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మనకు మహారాష్ట్ర నుంచి ఈ టైగర్స్ పెద్ద పుళ్ళు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. మనం ఎక్కడో ఈ టైగర్ చూడడానికి విదేశాలకు వెళ్తూ ఉంటాం. మనం ఇక్కడ మన కళ్ళ దగ్గరనే టైగర్ చూడడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మరి ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తే వాళ్ళంతా కూడా వచ్చినారు. మరి కొద్ది రోజుల్లోపట్నే మనము డబ్బు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా కూడా ఈ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. మనము గండి రామన్న దగ్గర అర్బన్ పార్క్ ఏదైతే మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి ఓపెన్ చేశాము. ప్రతి సెలవు రోజున కనీసం ఒక 4,000 నుంచి 5,000 మంది మరి కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు వెళ్ళి ఆహ్లాదకరంగా వాతావరణంలో వాళ్ళంతా కూడా మరి ఆస్వాదిస్తూ ఉన్నారు. దాన్ని ఇంకా మనము ఈ ట్రెక్కింగ్ ఈ పిల్లలకేంది 20 సంవత్సరాల పిల్లలు అందరూ కూడా యువకులు మరి గుట్టలెక్కి దిగాలి, మరి ఆ విధంగా వాళ్ళకి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఒక 2 గుట్టలను ట్రెక్కింగ్ తీసుకొని మరి ఆ ప్రాంతం అంతా కూడా ఒక 1,000-1,500 ఎకరాలు మనము ఫెన్సింగ్ పెట్టి హానికరమైనటువంటి ప్రజలకు హాని చేసేటువంటి జంతువులు లోపల రాకుండా, ఎవరు మనుషులు రాకుండా కట్టుదిట్టంగా చేసి పెట్టినట్టయితే ఎవరైనా కానీ బ్రహ్మాండంగా అక్కడ మరి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయాలని, మరి అక్కడ అడేలి పోచమ్మ దగ్గర కూడా ఇంకొక పార్క్ డెవలప్ చేయాలని మా మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మంచి టూరిజము గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయడానికి కూడా వారు నేషనల్ హైవే పాత ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో అంతా కూడా 1 ఎకరం ఉంది. మరి జేసీ గారు కూడా మాట్లాడారు. ఆ 1 ఎకరం స్థలాన్ని మనం వాళ్ళకి అప్పచెప్తే షార్ట్ టైంలో మరి అక్కడ టూరిజం సంబంధించినటువంటి కాంప్లెక్స్ నిర్మాణం చేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మేము ఇవ్వడానికి తగినటువంటి ప్రభుత్వ అధికారులతో ఒప్పించి అది ఇవ్వడానికి కూడా మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము. ఇంకా ఈ ప్రాంతంలో ఇంకెంతో అభివృద్ధి, ఈ కంచరం చెరువు ముందరుంది. దీన్ని ఒక సుందరంగా తయారు చేసి